నిఖిల్ గెలవాలంటే మనం ఈ 2 పనులు అస్సలు చేయకూడదు. ఫస్ట్‌ది వేరే వాళ్ళని ట్రోల్ చేయటం. అది మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నిఖిలే టాప్‌లో ఉన్నాడు. విన్నర్ పొజిషన్‌లో 100% విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా నిఖిల్‌కే ఉన్నాయి. ఈ టైంలో మనం వేరే వాళ్ళని ట్రోల్ చేస్తాం. అది కరెక్ట్ అనిపియదు. ఒకవేళ వాళ్ళు మనల్ని ట్రోల్ చేస్తారు, చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రెజెంట్ ఇంకా నిఖిల్ మీద నెగటివిటీ జరుగుతుంది, ట్రోలింగ్ జరుగుతుంది. కానీ మనం మాత్రం అవతల వాళ్ళని చేయకుండా ఉండాలి. ఎందుకంటే రేపన్న రోజున మనం ట్రోల్ చేయలేదు, వాళ్ళని ఏమీ చేయలేదు. ఇప్పటికీ ఎవరు చేయట్లా. ఎక్కడో ఒకళ్ళిద్దరు చేస్తున్నారు. అది ఇంకా కామన్. ఎందుకంటే వాళ్ళు మరి అవతల వాళ్ళు చేస్తున్నారు కదా, అందుకని వీళ్ళకి కోపం వచ్చి వీళ్ళు చేస్తున్నారు. ఇది వదిలేస్తే నెగిటివిటీ కూడా మనం ఎక్కడా స్ప్రెడ్ చేయకూడదు. ఎక్కువ మన నిఖిల్కి పాజిటివ్గానే ఉంది అన్ని రకాలుగా. ఇంకొక 2 వారాల్లో కప్పు తీసుకొని బయటకు వస్తాడు. ఇది మాత్రం 100% నిజం. కాబట్టి ఇంకొకటి, ఓటింగ్ కూడా షేర్ చేయకూడదు. ఇది ఆల్రెడీ నేను 2-3 వీడియోల్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియక నిఖిల్ ఎలాగో గెలిచేస్తాడులే, నిఖిల్తో పాటు నిఖిల్కి కావాల్సిన వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండిద్ది అని చెప్పి నిఖిల్ ఫ్రెండ్స్కి కానీ, నిఖిల్ ఎవరితో బాగా క్లోజ్గా ఉంటున్నాడో వాళ్ళకి కానీ షేర్ చేస్తాం వల్ల ఏమైందంటే ఇంకా అలా ఓట్ పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి 2 పాయింట్లు జాగ్రత్త పాటిస్తే పక్కాగా నిఖిల్ విన్నర్ అవుతాడు. ఎలాగో విన్నర్ అయిపోతాడు అని మనం ఫిక్స్ అవ్వటం. ఇంకా మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి.